యాక్టింగ్ పరంగా చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ గారు ఒక మెట్టు ఎక్కేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ లుక్స్ ఎప్పుడు కూడా గొప్ప గొప్ప డైరెక్టర్లు ఇంత అందంగా ఎప్పుడు సిద్ధుని చూపించలేదు. ఒక లేడీ డైరెక్టర్ ఉంటే సిద్ధు గారు చాలా అందంగా చూపించింది. లేడీ డైరెక్టర్ కోసం మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చిన్న సినిమా అయినా కానీ చాలా మంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఒక 10, 15, 20 మందిని ఆర్టిస్టులు పెడతారు. కానీ లేడీ డైరెక్టర్ ఒక 5 ఆర్టిస్టులు పెట్టి ఒక చక్కని స్టోరీ ముందుకు తీసుకెళ్ళిపోయింది. అయితే సినిమా కంటెంట్ గతంలో వచ్చిన స్టోరీలు ఏదైతుందో ఆ రకంగా అనిపిస్తుంది తప్ప ఈ సినిమాకి ఇంతవరకు ఉందో ఓకే పర్వాలేదు అని చెప్పింది. అయితే రాజశేఖర్ గారు కానీ శ్రీనిధి కానీ ఎంతవరకు చూడాలి అంతవరకు చూసుకున్నారు. కామెడీ పరంగా వైవార్ష గారు తక్కువ ఇచ్చిన కానీ గట్టిగా పేల్చాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే దీపావళి ముందు వచ్చిన సినిమాలు ఒక తారాజోలాగా ఒక చిచ్చుబుడ్లాగా గట్టిగా పేలుతాయి అనుకుంటాం. కానీ ఇది ఒక పూచక్రలాగా కిందనే ఉండిపోయిందని నాకు అనిపించింది. ఆ స్టోరీ బాగా మైనస్ అన్న. డైరెక్టర్ అయితే బాగా చూపించింది. డైరెక్టర్ తప్పు పట్టడం లేదు. స్టోరీ వీక్ అయింది కానీ కంటెంట్ తీసుకోవడంలో తక్కువైనా కానీ చూపించే విధానం బాగుంది. స్టోరీ బాగా అంటే గతంలో ఇలాంటి సినిమాలు వచ్చాయి. సినిమా టైటిల్ ఏంటి తెలుసు కదా టైటిల్ ఏం తెలుసు అంటే అతను ఇలాంటి స్టోరీ వచ్చిందని తెలుసు కదా అనే బట్టి తీసుకొచ్చిందని అనిపించింది నాకు. యాక్టింగ్ పరంగా అంటే డైరెక్టర్ గారు ఒక్క విషయంలో మళ్ళీ చెప్తున్నాను, 5, 6 ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసిన గొప్పతనం నిజంగా ఈ విషయంలో ఆవిడ మెచ్చుకోవచ్చు. మిగతాదంటే ఇంకొక చూసుకోవడానికి లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు తెలుసు. ఓవర్ బతలు కూడా వేస్తాడు. మొన్న ఓజీలో చూస్తాం ఎలా కూడా వేయడు. కానీ ఈ సినిమాకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు. ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమాయే. అంటే వన్ టైం వాచ్ రెగ్యులర్ గా చూడాల్సిన సినిమా కదా. బాగుంది, పర్వాలేదు, నాకేదో నచ్చింది. పర్లేదు కరెక్ట్ అవ్వచ్చు కానీ కొంతమంది తీసుకోలేరు అలాంటి. ఎందుకంటే ఇలాంటి కానీ తీసుకుంటే లవర్ ని మెయింటైన్ చేసేస్తాడు, వైఫ్ ని మెయింటైన్ చేస్తాడు. లవర్కి ఏముంది పెళ్ళం ఇప్పుడు సాధారణంగా భార్య ఈడట్లు ఇచ్చి పారిపోయేది అయితే కాదు కదా. భార్య పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదు ఉండాలా. కానీ లవర్ కన్విన్స్ చేయడానికి మా అవసరం కాదు, అదే చూపించాడు. ఓవరాల్ గా సినిమా నాకైతే పర్వాలేదు అనిపించింది. బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ కాదు కానీ యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 వరకు అయితే మనం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. తెలుసు కదా మూవీ జొన్నలగడ్డ మన హీరో డీజే టిల్లు హీరో. ఈ సినిమా మనం చూస్తుంటే మాత్రం నిజంగా ఇద్దరు హీరోయిన్లు బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమా ఒక స్పెషల్గా అంటే ఇంతవరకు మనం చూడలేము మనం ఇట్లాంటి సినిమా. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. అంటే మనం చూసుకున్న కథ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో పోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ ఉంటుంది. అంటే సినిమా మాత్రం ఒక చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ అంతా ఆడియన్స్ వచ్చి చూడొచ్చు. అంటే డీజే టిల్లుకి ఎంత ఎక్స్పెక్ట్ పెడతామో దానికంటే తక్కువ అనుకోవచ్చు. అంత ఎక్కువ చెప్పాలంత తక్కువ చెప్పలేము. సినిమా మాత్రం వన్ టైం చూసుకోవచ్చు. స్లో ఉంటుంది సినిమా. అంటే ఎక్కడ కూడా నీకు ఫైట్స్ కానీ అలాంటివి లవ్ స్టోరీ లా ఉంటుంది. ఒక లవ్ స్టోరీ సినిమా డైరెక్టర్ గారు ఒక మూమెంట్ ఒక డిఫరెంట్ ఉంటుంది. హీరో గారు యాక్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్ యాంగిల్ తగ్గకుండా హీరో గారు యాక్టింగ్ కానీ మన హీరోయిన్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఇద్దరు హీరోయిన్లు బాగా చేసింది యాక్టింగ్. ఇంకా డైరెక్టర్ ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే కథ కూడా చాలా డిఫరెంట్ యాంగిల్ తీసింది. కథ కూడా అన్న యాక్టింగ్ డాన్స్ తప్ప సినిమాలో ఏమీ లేదు. సో ఒకసారి అయితే సిద్ధు కోసం చూడొచ్చు. అక్కడక్కడ కామెడీ అక్కడక్కడ ఏదో బాగుంది అనిపించింది అంతే. రాశిగన్న క్యారెక్టర్ అయినా ఇద్దరు హీరోయిన్ క్యారెక్టర్ సమానమైన ఒక అప్పుడు లవర్ ఇది పిల్లం అంతే. బట్ ఇద్దరు మధ్యన సైగ్రాస్ అనేది చాలా బయటలతో చేస్తాం. అది ఒక ఎక్స్ట్రా చేస్తే అలా కూడా ఒక ఇంప్రూవ్మెంట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. కథనాలు కొంచెం బాగా కూర్చొని మనం ఎక్స్పెక్ట్ చేయడంగా రాసుకుంటే స్క్రీన్ ప్లే పరంగా కొంచెం వర్కౌట్ అవుతుందేమో. సో అది కొంచెం బోరింగ్ గా కొంచెం అక్కడక్కడ కామెడీతో కొంచెం ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. దీనికోసం ఎక్కువ చెప్పలేము. తమన బ్యాక్గ్రౌండ్ సిద్ధు యాక్టింగ్ అయితే మాత్రం బాగుంది. యాక్టింగ్ పరంగా చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ గారు ఒక మెట్టు ఎక్కేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ లుక్స్ ఎప్పుడు కూడా గొప్ప డైరెక్టర్లు ఇంత అందంగా ఎప్పుడు సిద్ధుని చూపించలేదు. ఒక లేడీ డైరెక్టర్ ఉంటే సిద్ధు గారు చాలా అందంగా చూపించింది. లేడీ డైరెక్టర్ కోసం మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చిన్న సినిమా అయినా కానీ చాలా మంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఒక 10, 15, 20 మందిని ఆర్టిస్టులు పెడతారు. కానీ లేడీ డైరెక్టర్ ఒక 5 ఆర్టిస్టులు పెట్టి ఒక చక్కని స్టోరీ ముందుకు తీసుకెళ్ళిపోయింది. అయితే సినిమా కంటెంట్ గతంలో వచ్చిన స్టోరీలు ఏదైతుందో ఆ రకంగా అనిపిస్తుంది తప్ప ఈ సినిమాకి ఇంతవరకు ఉందో ఓకే పర్వాలేదు అని చెప్పింది. అయితే రాజశేఖర్ గారు కానీ శ్రీనిధి కానీ ఎంతవరకు చూడాలి అంతవరకు చూసుకున్నారు. కామెడీ పరంగా వైవార్ష గారు తక్కువ ఇచ్చిన కానీ గట్టిగా పేల్చాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే దీపావళి ముందు వచ్చిన సినిమాలు ఒక తారాజోలాగా ఒక చిచ్చుబుడ్లాగా గట్టిగా పేలుతాయి అనుకుంటాం. కానీ ఇది ఒక పూచక్రలాగా కిందనే ఉండిపోయిందని నాకు అనిపించింది. ఆ స్టోరీ బాగా మైనస్ అన్న. డైరెక్టర్ అయితే బాగా చూపించింది. డైరెక్టర్ తప్పు పట్టడం లేదు. స్టోరీ వీక్ అయింది కానీ కంటెంట్ తీసుకోవడంలో తక్కువైనా కానీ చూపించే విధానం బాగుంది. స్టోరీ బాగా అంటే గతంలో ఇలాంటి సినిమాలు వచ్చాయి. సినిమా టైటిల్ ఏంటి తెలుసు కదా టైటిల్ ఏం తెలుసు అంటే అతను ఇలాంటి స్టోరీ వచ్చిందని తెలుసు కదా అనే బట్టి తీసుకొచ్చిందని అనిపించింది నాకు. యాక్టింగ్ పరంగా అంటే డైరెక్టర్ గారు ఒక్క విషయంలో మళ్ళీ చెప్తున్నాను, 5, 6 ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసిన గొప్పతనం నిజంగా ఈ విషయంలో ఆవిడ మెచ్చుకోవచ్చు. మిగతాదంటే ఇంకొక చూసుకోవడానికి లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు తెలుసు. ఓవర్ బతలు కూడా వేస్తాడు. మొన్న ఓజీలో చూస్తాం ఎలా కూడా వేయడు. కానీ ఈ సినిమాకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు. ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమాయే.
అంటే వన్ టైం వాచ్ రెగ్యులర్ గా చూడాల్సిన సినిమా కదా, బాగుంది, పర్వాలేదు, నాకైతే నచ్చింది. పర్లేదు, కరెక్ట్ అవ్వచ్చు, కానీ కొంతమంది తీసుకోలేరు అలాంటి. ఎందుకంటే ఇలాంటి కానీ తీసుకుంటే ఆ లవర్ ని మెయింటైన్ చేసేస్తాడు, వైఫ్ ని మెయింటైన్ చేస్తాడు. లవర్కి ఏమంది పెళ్ళం, ఇప్పుడు సాధారణంగా ఆ భార్య ఈడట్లు ఇచ్చి పారిపోయేది అయితే కాదు కదా. భార్య పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదు ఉండాలా, కానీ లవర్ కన్విన్స్ చేయడానికి మా అవసరం కాదు, అదే చూపించాడు. ఓవరాల్ గా సినిమా నాకైతే పర్వాలేదు అనిపించింది. బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ కాదు, కానీ యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 వరకు అయితే మనం వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. తెలుసు కదా మూవీ జొన్నలగడ్డ మన హీరో డీజే టిల్లు హీరో. ఈ సినిమా మనం చూస్తుంటే మాత్రం నిజంగా ఇద్దరు హీరోయిన్లు బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమా ఒక స్పెషల్ గా, అంటే ఇంతవరకు మనం చూడలేము మనం ఇట్లాంటి సినిమా. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. అంటే మనం చూసుకున్న కథ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో పోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ ఉంటుంది. అంటే సినిమా మాత్రం ఒక చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ అంతా ఆడియన్స్ వచ్చి చూడొచ్చు. అంటే డీజే టిల్లుకి ఎంత ఎక్స్పెక్ట్ పెడతామో దానికంటే తక్కువ అనుకోవచ్చు. అంత ఎక్కువ చెప్పాలంత తక్కువ చెప్పలేము. సినిమా మాత్రం వన్ టైం చూసుకోవచ్చు. స్లో ఉంటుంది సినిమా. అంటే ఎక్కడ కూడా నీకు ఫైట్స్ కానీ అలాంటివి లవ్ స్టోరీ లా ఉంటుంది. ఒక లవ్ స్టోరీ సినిమా డైరెక్టర్ గారు ఒక మూమెంట్ ఒక డిఫరెంట్ ఉంటుంది. హీరో గారు యాక్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్ యాంగిల్ తగ్గకుండా హీరో గారు యాక్టింగ్ అని, మన హీరోయిన్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఇద్దరు హీరోయిన్లు బాగా చేసింది యాక్టింగ్. ఇంకా డైరెక్టర్ ముందుగా అక్సెప్ట్ చెప్పాలి, ఎందుకంటే కథ కూడా చాలా డిఫరెంట్ యాంగిల్ తీసింది. కథ కూడా అన్న యాక్టింగ్ డాన్స్ తప్ప సినిమాలో ఏమీ లేదు. సో ఒకసారి అయితే సిద్ధు కోసం చూడొచ్చు. అక్కడక్కడ కామెడీ, అక్కడక్కడ ఏదో బాగుంది అనిపించింది అంతే. రాశి గారి క్యారెక్టర్ అయినా ఇద్దరు హీరోయిన్ క్యారెక్టర్ సమానమైన, ఒక అప్పుడు లవర్ ఇది పిల్లం అంతే. బట్ ఇద్దరు మధ్యన సైగ్రాస్ అనేది చాలా బయటలతో చేస్తాం. అది ఒక ఎక్స్ట్రా చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఇంప్రూవ్మెంట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. కథనాలు కొంచెం బాగా కూర్చొని మనం ఎక్స్పెక్ట్ చేయడంగా రాసుకుంటే స్క్రీన్ ప్లే పరంగా కొంచెం వర్కౌట్ అవుతుందేమో. సో అది కొంచెం బోరింగ్ గా, కొంచెం అక్కడక్కడ కామెడీతో కొంచెం ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. దీనికోసం ఎక్కువ చెప్పలేము. తమన బ్యాక్గ్రౌండ్ సిద్ధు యాక్టింగ్ అయితే మాత్రం బాగుంది.